కళ పోకూడదు, అది పోతే రావటం కష్టం. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది కదా, అది పోయిందంటే రావటం చాలా కష్టం. నిలబెట్టుకొని కాపాడుకో. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. అందరూ నమ్మకస్తులైన వారందరూ కూడా వచ్చి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నమ్మకస్తులైన వారందరూ కూడా చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మంచోళ్ళందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సగం లేగుతున్నా సగం లేకట్లేదు చేతులు. కంగారు పడకమ్మ, తొక్కే ఎవరికి నిదానంగా రా, ఇబ్బంది పడకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మక సోట ఉండమ్మా, ఎక్కడన్నా చోట అలా కంగారులో తొక్కేందని కాలు ఇప్పుడు లేని పోను కూడా. ఇప్పుడు ఆ వెనక కుర్చీలోకి వెళ్ళిపోమా, మధ్యలో ఏం పుట్టకిచ్చి కూర్చుంటావు కానీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది చాలా సంతోషం. ఇంకా కొన్ని ముఖాలు కనబడట్లేదు అమ్మా. మరి ఎలా ఉన్నతమైన కార్యక్రమాల్లో మిగిలిపోయినట్టు తెలియదు కానీ మొత్తం మీద అమ్మా అత్యున్నతమైనటువంటి దేవుని సన్నిధిలో నిత్యం మనం అందరం నిలిచేవారిగా ఉందముగాక. హల్లెలూయా. చదవబడుతున్న వాక్య భాగాలు చక్కగా తెలియపరచబడుతున్న మాట చదివినటువంటి 146వ కీర్తనలో 3వ చరణం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకూడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం ఎవరు నమ్మాలి? యేసయ్యనే నమ్మాలి తప్ప కానీ లోకంలో ఎవరు నమ్మినా మనంతా నట్టేట ముంచేస్తారు. ఇసగ్రంతేనా? ఎవరిని నమ్మినా ముంచేస్తారు. మనం ఎవరు నమ్మాలి ఇప్పుడు? ఎవరిని? ముంచేసే మనుషులు కాదు, మునిగిపోయిన వారిని పైకి లేవనెత్తే యేసయ్యనే మనం అందరము నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురయ్య గారు కూడా యేసయ్య నమ్మటం మానేసి ఆ క్షణములో వెనుతిరిగి లోకాన్ని నమ్మాడు, మునిగిపోయాడు. మరలా యేసయ్య చేసిన పని ఏంటంటే, అతడు నావాడే అని ఎరిగిన యేసయ్య మునిగిపోతున్న పేతురును పైకి మళ్ళీ లేవనెత్తాడు. మనం కూడా చేయగలిగిన పని ఏంటంటే, వెనక తట్టు చూసి మునిగిపోయేవారిగా కాకుండా, లోకం తట్టు చూసి మునిగిపోయేవారిగా కాకుండా, లోకములో కనబడుతున్న వాటిని చూసి మునిగిపోయి తప్పిపోయేవారిగా కాకుండా, నిత్యము కూడా నమ్మదగిన యేసయ్యనే నమ్మి నమ్మదగిన దేవుని పిల్లలుగా జీవించుదురుగాక. హల్లెలూయా. అందుకే లేఖను కీర్తనగాడు చక్కగా తెలియపరచబడుతున్న మాట, రక్షణ కలగాలంటే, మనము మేలు పొందాలంటే ఎవరిని నమ్మాలంట? మనం ఇప్పుడు రాజులు నమ్మినా, మనుషులను నమ్మినా, ఇంకా ఎవరిని నమ్మినా కానీ మనకి ఏ విధమైన రక్షణ కలుగదు. ఈ నామం వలననే మనందరికీ రక్షణ. ఏ నామం అది? యేసయ్య నామము. అందుకే మనమందరం ఎవరిని నమ్మాలి? యేసయ్యనే నమ్మిన వారిగా, నమ్మదగిన వారిగా మనం ఉండగలిగితే మనకు మన కుటుంబాలకు దేవుడు పరిపూర్ణమైన రక్షణను కలుగజేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత వచనం కూడా చదవండి ఒకసారి, 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరు నమ్మాలి ఇప్పుడు? ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి అమ్మా? ఎవరు నమ్మాలి? అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారు కొంతమంది. మరి ఎవరు నమ్ముకోవాలి అమ్మా? రైట్. ఆ యేసయ్యను నమ్ముకున్న మనం అందరం కూడా చేయదగిన పని ఏంటంటే, ఆ తర్వాత వచనంలో 5వ వచనంలో చదవబడుతున్న మాటలో, ఆయన మీదే మనము ఆశ పెట్టుకొని ఉండాలి. అంటే ఎవరి మీద ఆశ పెట్టుకుంటాం? వాళ్ళని నమ్మాను, ఎలాగైనా వాళ్ళు నాకు సహాయము చేస్తారు. ఎవరి మీద ఆశ ఉంది ఇప్పుడు? నమ్మామన్న మనుషుల మీదే మనం ఆశ పెట్టుకుంటున్నాం. చివరికి ఆ మనుషులందరూ కూడా మనలను దగ్గరకు వచ్చాక, ఇక నా వల్ల, you are under arrest, I cannot be do anything. అమ్మా, నేనేమీ చేయలేను, నా చేతులు ఎత్తేసిన చేతులు ఎత్తేస్తారు. ఎందుకని?
వాడు నీకు లాంటి నాకు లాంటి మనుషులే. కనుక మనం ఎవరిని నమ్మాలంటే వాక్య భాగం తెలియపరచబడుతున్నమాట. ఎవనికి యాకోబు దేవుడు సహాయకునగునో ఆ సహాయకుడైన దేవునినే నీవు నేను మనము నమ్మి ఆయన మీదే మనం ఆశ పెట్టుకుంటే గనక నీ ఆశ ఏ మాత్రం కూడా దేవుడు నిరాశ కలగనివ్వడు. అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. అంటే మనం అందరం చేయగలిగిన పని ఏంటంటే దేవుని మీదే మనం ఆశ కలిగిన వారికి ఉండాలి తప్ప మనుషులు ఎవ్వరి మీద ఆశ పెట్టుకున్నా కానీ అది చివరికి నిన్ను వారు నట్టేట ముంచేస్తారు. అందుకే ప్రేమతో తెలియపరచబడుతున్న మాట ఏంటంటే యేసయ్య మీదే మనం అందరము ఆశ పెట్టుకుని జీవించుదుముగాక. అలాగ జీవించిన వాళ్ళు ఎవరట? తర్వాత ఆ వచనం పూర్తి లైను. ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు. ఎవరు ధన్యులట? దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులో. ఇప్పుడు మీరెవరు? ధన్యులా దరిద్రులా? మరి ఆ మొక్క అడిగితే చెప్పనని చూస్తున్నారు. అలాగా మనమందరం ఎవరు ఇప్పుడు? ఎందుకు దరిద్రులు? మరి చెప్పరే? ధన్యులా? బాగానే వింటున్నారు. అయితే మీ అందరికి వందనాలు. అయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవ్వరము దరిద్రులం కాదు, మనం అందరమును ఎందుకు ధన్యులము? దేవుని మీద మనము ఆశ పెట్టుకుని ఉన్నాము కనుక. అందుకే మనం చేయదగిన పని ఏంటంటే అట్టి ధన్యత కలిగిన దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరూ నడిపించబడుదుము గాక. హల్లెలూయా. రైట్. ఆల్రెడీ శుక్రవారం జ్ఞాపకం చేసుకున్న వాక్య భాగమే ఒక మాట తెలియపరుస్తాను. లోకాసు వార్త 'మన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? అమ్మా నోట్స్ తిరిగితే అందరూ చెప్తారు. వెళ్ళే ఒకసారి అందరూ తలలు పైకి ఎత్తండి. గొమ్మలారా మీ తలలు పైకి ఎత్తుకుని. రైట్. మొన్న ఆదివారం నేను వచ్చాను. ఆరాధన కన్నా ఒకసారి చేతి స్తోత్రం చెప్పండి. మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నా? ఎవరి గురించి చెప్పుకున్నా? అమ్మా దావీదు సౌలునా? ఆయన మన తాతయ్య, ఈయన మన తాతయ్య కదా. దావీదు సౌలు అంట. ఎవరి గురించి వాక్యం చెప్పుకున్నాం మొన్న? దావీదు తాత. ఎవరి గురించి? రాజైన దావీదు, రాజైన సౌలు. రైట్. వాళ్ళ కుటుంబాల గురించి ఏం నేర్చుకున్నాం మనం? బాబోయ్ ఆగండి ఒకసారి. అందరూ వచ్చారు మన వారం. మరి అంత అనుమానంగా చెప్తున్నారే. ఇద్దరికి బహుకాలము యుద్ధము జరిగెను. ఆ యుద్ధ కాలము జరుగుతున్న సమయంలో దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లెను. ఎందుకు నేరసిల్లింది? ఎందుకు దావీదు కుటుంబం వర్ధిల్లింది అన్న మాటలు ముచ్చటగా 3, 4 చెప్పుకున్నట్టు ఉన్నాం. మరి 3, 4 అమ్మా చాలా స్పీడ్గా ఉన్నారు. లేటం ఏసు రక్తమే. చెప్పమ్మా. పశ్చాత్తాపడ్డాడు. అమ్మా యామలత్ గారు మీకు టైం అవుతారు చెప్పండి, పర్లేదు. దావీదు గారు పశ్చాత్తాపడ్డారు, సౌలు గారు పశ్చాత్తాపడలేదు. తర్వాత అక్కడే ఆగిపోయారు. బండి ఎవరికి వెళ్తలేదు. సౌలు గారు నాది అన్నాడు, దావీదు గారు యుద్ధము యెహోవాది అన్నాడు. ఏమండి? రైట్. మూడవది ఏమో మాటలు మానేసి నా మాట ఏనండి అమ్మా. అమ్మా రాజైన దావీదు తనకు అవసరమైనప్పుడల్లా కూడా, కావలసినప్పుడల్లా కూడా దేవుని దగ్గరే విచారణ చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం, రాజైన సౌలు మాత్రం దేవుని దగ్గర విచారణ చేయటం మానేసి
చెప్పాలి గట్టిగా. చెయ్యకూడని చోట అతడు వెళ్ళి విచారణ చేయటం మొదలుపెట్టాడు. అందుకే అతని జీవితం నానాటికి నేరసిల్లిపోయింది. ఇతని జీవితం నానాటికి. మన జీవితాలు ఎలా ఉండాలి ఇప్పుడు? ఏమండి కాస్త గట్టిగా చెప్పండి. వర్ధిల్లంటే మనం ఏం చేయాలి? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా మింగకండి. ఇంటికి వెళ్ళక అందరూ భోజనం చేస్తాం కదటమ్మా. రైట్. ఒకటి, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలంటే, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదట ప్రతి వ్యక్తి చేయదగిన పని పశ్చాత్తాప పడాలి. రెండు, దేవుని దగ్గర విచారణ చెయ్యాలి. మూడు, సమస్తమునకు దేవుడని చెప్పి మనం దేవునికి అప్పగించుకోవాలి. అంటే ఏదైనా దేవా నువ్వే అని చెప్పి మనం దేవునికి అప్పగించుకుంటే మన జీవితాలను దేవుడు, అంటే దేవుణ్ణి మనం ముందు పెడితే దేవుడు మన జీవితాలను కూడా ముందే పెడతాడు. దేవుని వెనకాల ఇట్టమనుకో దేవుడు మనల్ని కూడా. అందుకు మనం ఏం చేయాలి ఇప్పుడు? అందుకే దావీదు గారు యుద్ధం యెహోవాది అన్నాడు. యుద్ధ బరిలోకి వెళ్ళక ముందే దేవుడు ముందెట్టాడు. ఇప్పుడు దేవుడే ముందున్నాడు. యుద్ధం అంతా దేవుడు చేశాడు. అక్కడ చక్కగా కార్యక్రమాన్ని దేవుడు విజయవంతంగా ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, త్వరగా కొన్ని మాటలు ఎక్కువసేపు చెప్పుకోవద్దు. లోకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చారు. ఇక ముందు మీరు నడిపించి బలపరచండి. చదవబడిన వాక్కు నీది, మేమందరం నీ వారం. నాతో మాతో అందరితో మాట్లాడి నడిపించి బలపరచుమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు యేసు వారందరూ అక్కడ చక్కగా కూర్చొని ముందుకు సాగిపోతుండగా, ఆ సాగిపోతున్న తరుణములో యేసే దగ్గరికి వారందరూ వచ్చి చక్కగా పలుకుతున్న మాట ఏంటంటే, పెద్దలైన వారు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, వారు యేసు నద్దకు వచ్చి నీ వలన మేలు పొందటానికి అతడు యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనం అందరం ఎలాంటి వారమై ఉండాలి ఇప్పుడు? దేవుని వలన మేలు పొందటానికి యోగ్యులుగా ఉండాలా? కర్లోద్దా ఉండాలా? మనమందరం దేవుని వలన మేలు పొందటానికి యోగ్యులుగా ఉన్నారా? యోగ్యులుగా ఉండాలా? నా మాట అర్థమైందా? యోగ్యులుగా ఉండాలా? యోగ్యులుగా ఉన్నామా? యోగ్యులుగా ఉండాలి అన్న వాళ్ళందరూ కుడి చేతి స్తోత్రం చెప్పండి. రైట్. మేము యోగ్యులుగా ఉన్నాము అన్నవారు కుడి చేతి స్తోత్రం చెప్పండి. ఎటు కాకుండా సూత్తి ఇంకెడి చేస్తాం? బోర శబ్దం వినబడినా కానీ నువ్వెక్కడే ఉంటావు, అక్కడికి ఏమాత్రం చేరలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు బిడ్డలుగా మనం అందరం చేయగలిగినటువంటి శ్రేష్టమైన మంచి పని ఏంటంటే, చదవబడుతున్న వాక్య భాగాల్లో అక్కడ చేరి వచ్చిన పెద్దలందరూ చెబుతున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తూ చెబుతున్న మాట, నీ వలన మేలు పొందటానికి యోగ్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు బిడ్డలుగా నీవు నేను మనం అందరం ఉన్నాం కనుక దేవుని వలన మేలు పొందటానికి యోగ్యులుగా నీ ఉందువు గాక. యోగ్యులుగా మనం అందరము ఉందుము గాక. రైట్ నాన్న, లోపలికి వచ్చి ఎదరికొచ్చేలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట వినపడుతుందా బయటికి? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, బయట నిలువ నేల, లోపలికి రమ్మో. రైట్. బయట ఉన్న చెట్టు ఎండిపోతూ ఉంటుంది. బయట ఉన్న చెట్టుకు పైకి భక్తి అనే మేకప్ కనపడదు తప్ప కానీ లోపల అంతరంగంగా సరిగ్గా ఉండదు ఆ చెట్టుకి. అమ్మా ఇవాళ ఫస్ట్ ఆ వాక్యమే చెప్పని ఇవాళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. దేవుని చేతపతి వచ్చేవారని చెప్తాను వాక్యం, కోపంగా చూడకుండా. ఇంకా అందుకు మనం ఎక్కడ ఉండాలి? పాట ఆడుతున్న కాంగుడిది కదా ఎదరికే. దేవునికి మహిమ కలుగును గాక.
అతడు నీ వలన మేలు పొందటానికి యోగ్యుడు. అంటే ప్రభు బిడ్డలుగా మనం ఎలాంటి వారమై ఉండాలంటే గనక దేవుని చేత మేలు పొందటానికి యోగ్యులుగా ఉందుము గాక. అందుకే ఈ వ్యక్తి గురించి ఎవరు సాక్ష్యం ఇస్తా ఉన్నారు ఇప్పుడు? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? నీకులాగా ప్రతిరోజు బైబిల్ పట్టుకొని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ మందిరానికి వచ్చే వ్యక్తి కాదు. నీకులాగా మానకొండగా ప్రభు తట్టు చూసి అయ్యో ఉపవాసాలు ప్రార్థన చేసి భక్తిగా దేవుని సన్నిధిలో నడుస్తూ జీవించేటట్టు వ్యక్తి కాదు అతడు. అతడు చేస్తున్న పని ఏమిటంటే నీకులాగా దేవునికి ఇవ్వవలసిన ఇస్తూ క్రమంగా ఉండగలిగిన వ్యక్తి ఏమాత్రం కూడా కాదు. కానీ అక్కడ ఉన్న వారిలో కొంతమంది పెద్దలైన వారు చేస్తున్న పని ఏంటంటే అతనిని గురించి యేసయ్యకు సాక్ష్యమిస్తూ తెలియపరుస్తున్నమాట. ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నారు? యేసయ్య ఇదిగో మన మధ్యలోకి వచ్చాడు చూసావా, ఈ